బాబు, తొందరపడుతున్నారేమో. ఇంకొకసారి ఆలోచించండి. లేదు బామ్మగారు, అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. అయినా ఇది ఇప్పుడేదో కోపంలో తీసుకున్న నిర్ణయం కాదు, ఎప్పటినుంచో ఉన్న ఆలోచనే. కాకపోతే ఇప్పుడు ఇలా బయటకొచ్చింది. పిల్లలు చిన్నపిల్లలు, ఒకసారి ఆలోచించండి. వేద పాఠశాలలో ఇంతకంటే చిన్నవాళ్లనే చేర్పిస్తారు. వాళ్లకన్నా విడిదేం చిన్న వయసు కాదుగా. స్వరం ముద్రకముందే స్వరాలకి రాగాలకి మలచాలి. అయినా సంగీత విద్వాంసుని ఏ సమయంలో ఏం చేయాలో నాకు తెలీదా? పదండి. వదినా, ఇదిగోండి, అప్పుడప్పుడు తినడానికుంటాయి, ఉంచండి. అప్పుడప్పుడు ఇప్పుడే దారిలో నమిలేస్తారు. ఎప్పుడైతేనే చిన్నపిల్లలు, తిన్నివ్వండి. రుక్మిణి, దిగబెట్టొస్తాను. ఇల్లు జాగ్రత్త. ఏం పర్లేదులే వదినా, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. అవసరమైతే పిల్లలు అలవాటు పడేదాకా 4 రోజులుండి రండి. చూడమ్మా, మేముంటే వాళ్ళు ఎందుకు అలవాటు పడతారు? కొంగు పట్టుకు తిరిగి వచ్చేస్తారు. గురువుగారికి అప్పగించి వచ్చేయడమే. బాయ్ అత్త, బాయ్ తాతమ్మ, బాయ్ పద్మావతి. ఒక్క నిమిషం నాన్న. దేనికిరా? వైలెన్ మర్చిపోయాను. వేధవా, యుద్ధానికి వెళ్తూ కత్తి మర్చిపోయినట్టుంది. వెళ్ళు, వెళ్ళి తెచ్చుకో. ఒసే రాక్షసి, నువ్వు చేయబట్టే అమ్మని, నాన్నని, ఇంటిని, ఊరిని వదిలి వెళ్లాల్సొస్తుంది. పెద్దయ్యేదాకా అక్కడే ఉంటాను. తిరిగి వచ్చేసరికన్నా నీ దరిద్రం ముఖం నాకు కనపడనివ్వకు. మర్యాదగా మీ అమ్మని, జేజమ్మని తీసుకుని వెళ్ళిపో. లేదు అని ఉన్నావో, వచ్చాక కనపడ్డావో పీక పిసికి చంపేస్తా. దీనితో బుర్ర పగలగొట్టాలి అన్నంత కోపం వస్తుంది. రాక్షసి, బుర్రకెక్కించుకో, లేకపోతే బుర్రని రామకీర్తనలా పాడిస్తా. పద. ప్రభు కలుపు తీయనా ప్రభు, గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు. ఏదో పొడవునా సువంగల స్వాగతము, అలికిడికి నెలపల వందనము. మనసు కరిగింది కలుపు తీయనా ప్రభు.
సరవిని పల్కని ప్రణతులని ప్రణవ శృతిని పాడని ప్రకృతిని ప్రథమ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీం మనపగామీం యస్యాం ఏంటో ఆండాళ్ళు ఇంత పొద్దున్నే హారతి పళ్ళెం పట్టుకొని ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? తులసి పూజ కోసమేమో. ఈ హారతి తులసి పూజ కాదండోయ్. మరి ముందు విశేషం ఏంటో చెప్పరాదు? గాత్ర సాధనకు వెళ్లి 14 సంవత్సరాల తర్వాత ప్రయోజకులయ్యి ఈ పొద్దు తిరిగొస్తున్నారు. బలరామకృష్ణుల్లాంటి నా కొడుకులు శ్రీనివాసమూర్తి, గోవిందరాజులు. గాత్రం వింటే గాని ప్రాముఖ్యత తెలీదు. ఇన్నేళ్లైనా మీ తత్వం నాకు తెలియటం లేదు. ఇంట్లోకొచ్చిన వాళ్ళు గుమ్మంలోకి రారా? హారత్తో ఎదురెళ్ళాలా? మీ రాగం మీరు తీయండి, నా మమకారం మీకు తెలియదు. రుక్మిణి, పద్మావతిని పిలు. తొలి హారతి దాని చేతి ఇప్పించాలి. పద్మావతి సుబాల తల్లి. పద్మావత అది ఇంట్లో ఎక్కడుంది? గంట ముందే లేచి గుడికని వెళ్ళింది. పంతులు గారు, స్వామివారికి ప్రసాదం. దాతుం విజ్ఞాయ దాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః. అక్కడ నీకి ముగ్గులు వేస్తే గాని దానికి రోజు తెల్లారదు. గుడికెళ్లడం కూడా తప్పన్నట్టు మాట్లాడతావేంటి బామ్మ? నేనేది మాట్లాడినా మీకు తప్పుగానే ఉంటుందమ్మా. అదేం చేసినా మీకు ఒప్పే. ఆ వయసు పిల్లల్ని బలవంతంగా లాక్కెళ్ళినా గుడికి రావటం లేదు. అలాంటిది పద్మావతి భక్తి శ్రద్ధలకి వంక పెడతారేంటి బామ్మగారు? నేనేం వంక పెట్టట్లేదే. ఇది కూడా చిన్నప్పుడు
గుడిగుమ్మం పట్టుకొనే వేలాడేది. చివరికిప్పుడు దానికి ఒక గుమ్మమే లేకుండా పోయింది. పూజ పాపం కాదు, పుణ్యం వృధా పోదు బామ్మగారు. ఆ, వృధా కాలేదు కాబట్టే ఈ రుక్మిణి జీవితం ఇలా తగలబడింది. పరీక్షలు నెగ్గితేనే ఫలితం కదా బామ్మ. వదిన, పద్మావతి వచ్చేస్తుందిలే. హారతితో పాటు ప్రసాదం కూడా తినిపించి నోరు తీపి చేస్తుందిలే. ఆ వచ్చిన సుపుత్రుడికి వీర తిలకం దిద్ది స్వాగతం పలుకుదూగాని. మీకెప్పుడు నా కొడుకులంటే లోకువే. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం నిందేయం గామిష్యం పురుషానహం అశ్వపూర్వాం మధ్యాం హస్తినాథ ప్రబోధిం శ్రీం దేవీముపపయే శ్రీర్మాదేవీ యుగితాం తాం సోస్మితాం హిరణ్యప్రాకారామాత్రాం చలంతీం దుక్తాం తర్పయంతీం ఓం తచ్చయ్యో పద్మావతి, నా సుప్రభాతానికి ముందే ఆ శ్రీకృష్ణుణ్ణి నీ గీతారాధనతో మేల్కొలుపుతావు. ఈ సేవాభాగ్యం నీకు దక్కడం పూర్వజన్మ సుకృతం. గొప్ప అదృష్టవంతురాలి తల్లి. మా అదృష్టం మీకు తెలీదా ఆచార్య గారు? ఈ గాత్రం, స్తోత్రం, కృతి, గురువుగారి ఆశీర్వచనాలు, సేవ, సాయం ఇవన్నీ మా అమ్మ అన్నయ్య, టైర్ పంచర్ అయినట్టుంది. దిగి స్టెప్ని చేంజ్ చేస్తాను. సరే కానీ పద్నాలుగేళ్లుగా ఇంత చక్కటి పల్లెటూరి వాతావరణాన్ని కోల్పోయాను. అంతా ఆ రాక్షసి పద్మావతి వల్లే. ఈ పాటికి అది ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ఉంటుంది. ఏయ్!
ఏయ్ కళ్ళు లేవా? ముందు వెనక చూసుకోవా? హలో, మీకు లేవా కళ్ళు? ముందు చేసి నడవచ్చు కదా. ఏంటి కారుందని గీరా? హలో, ఇక్కడ ఈ ఊరే మనది. ఏంటి బెదిరిస్తున్నావా? మాది విలేజ్ బ్యాక్ డ్రాపే, సిటీ అనుకోకు. అయ్యో, అన్నయ్య ఎవరితోనో గొడవ పడుతున్నట్టున్నాడు. నిన్ను అనే ఎందుకన్నయ్య లేడీస్తో గొడవలు? పోలీస్ వాళ్ళతో ప్రాబ్లం అవుతుంది. మేడం, ఏం జరిగింది? సడన్ గా డోర్ తీశాడు. కాస్త అయితే నేను పడిపోయేదాన్ని. ఈవిడ చూసుకోలేదు, నేను చూసుకోలేదు, అయినా పట్టుకున్నాను కదా. అదో ఎక్స్ట్రా తప్పు. అమ్మాయి అందంగా ఉంది కదా అని ఛాన్స్ దొరికిందని పట్టుకున్నావు. అందమా? నువ్వా? ఓహో, అసలు ఫీలింగ్ అదా? అసలు ఫీలింగ్ ఏంటి? చూడగానే వావ్ బ్యూటిఫుల్ అని అనలేదనా? నేనలా అనుకునేదాన్ని కాదు. ఎవరనుకున్నావు ఇక్కడ? సరే వెళ్ళు. ఏంటి వెళ్ళేది? ముందు సారీ చెప్పు, తర్వాత వెళ్తా. సారీనా? నేను చెప్పను. జరిగింది యాక్సిడెంటలో. మేడం, నేను చెప్తున్నాను కదా, సారీ, వెళ్ళండి. చెప్పాడు కదా, వెళ్ళు. డోర్ తీసింది మీరు. మీరు సారీ చెప్పాలి. మేమిద్దరం ఒకటే. ఆహా, మిమ్మల్ని కొడితే ఈయనకి తగులుతుందా? ఈయన్ని కొడితే మీకు తగులుతుందా? ఏయ్, ఏంటి కొడతావా? కొట్టు, కొట్టు. డౌటా? ఏంటి డౌటా? ఆ? వద్దన్నయ్య, నా మాట విను, సారీ చెప్పా అన్నయ్య. సారీ, వెళ్ళు. వెళ్ళు అనగానే వెళ్ళిపోతామా? మరి ఇంకా ఏమిటి? అక్కడ చూడు. చూశాను. ఏమిటి? నా డబ్బులు. ఎంత? 1500. తీసుకో. హలో, ఏంటి? అవి నా కష్టార్జితం. నీ డబ్బులు ఎవరికి కావాలి? అవే తీసి శుభ్రం చేసి ఇవ్వు. ఏంటేంటి? ఏంటి? ఏంటి? ఏమన్నావ్? ఏంటి? ఏంటి? అన్నయ్య 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 మేడం మేడం, నేను తీసుకొస్తాను. చాలా పట్టుకెళ్ళండి. ఏంటి పట్టుకెళ్ళేది? ఇలా తడిసిన నోట్లు తీసుకెళ్తే చిరిగిపోతాయి. ఆరబెట్టి ఇవ్వండి. ఏంటే ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? ఏంటి ప్రధానికి? ఏంటి అంటావా? మీద మీదకొస్తున్నావేంటి? గాలి వాటిని ఒక్క కూత పెడితే ఊరంతా వస్తుంది తెలుసా? మేడం 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 మేడం, మీరు కూయవద్దు, వాళ్ళు రానివద్దు. అన్నయ్య, కారు స్టార్ట్ చేయన్నయ్య. టైర్ మార్చావా? లేదు. మరి స్టార్ట్ చేసుకుని ఎలా వెళ్తాం రా? వెళ్ళటానికి కాదన్నయ్య, ఈ నోట్లు ఎండబెట్టడానికి. సరేలే, నేనే స్టార్ట్ చేసుకుంటాను. ఒట్టి పొగరబోతులో ఉంది. తర్వాత కలిస్తే దీని పని చెప్తాను.